ప్రస్తుతం తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఎలక్షన్ ముందు అందుకని అంత ఘోరంగా ఓడిపోయినారు. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ పోయింది. అసెంబ్లీలో 60,000తో నా మీద ఓడిపోతే అక్కడ ఎమ్మెల్యే మొన్న అప్పటి అభ్యర్థికి నా మెజార్టీ కూడా ఓటు రాలేదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి సోదరులు పోటీ చేస్తే 20,000 ఓట్లు వచ్చినాయి. ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసి 20,000 ఓట్లు వచ్చిన ఆయనకు నల్గొండకు వచ్చి నా మీద మాట్లాడితే తెలంగాణ కోసం కొట్లాడి మంత్రి పదవి వదిలిపెట్టి సొరంగం లాంటి ప్రాజెక్టు తీసుకొచ్చి ఫ్లోరైడ్ కోసం కొట్లాడినప్పుడు వీళ్ళ ఆయన డిప్యూటీ స్పీకర్గా అధికార హోదాలో బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతున్నాడు. అప్పుడు ఫ్లోరైడ్ కోసం 12 రోజులు నిరాదీక్ష చేసిన అప్పుడు కేసీఆర్ గారు స్పీకర్ హోదాలో ఉన్నాడు. చంద్రబాబు నాయకత్వంలో అధికారం వెలువబెడుతున్నాడు. అప్పుడే పోరాటం చేసిన ఆయనకంటే ముందు ఎమ్మెల్యే కాకముందు ముందు ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్ నాయకునిగా మా నాయన ఎమ్మెల్యే కాదు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాదు, డిప్యూటీ స్పీకర్ కాదు, ప్రజల్లో ఉండి ప్రజలతో నుండి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్పీ నాయకునిగా సొంతంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రజానాయకుడు యువ నాయకునిగా ఉండి ప్రజలతో ఉండి ఎమ్మెల్యే అయినా కేటీఆర్ డైరెక్ట్ అమెరికాకి వెళ్ళొచ్చి డైరెక్ట్గా వచ్చి కేటీఆర్ కొడుకు అంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అక్కడ ఉన్న ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి పొట్ట మీద కొట్టి ఆయన కడుపు కొట్టి ఉద్యమకారుని చంపి 80 ఓట్లతో మెజార్టీ గెలిచిన ఆయన నా మీద విమర్శిస్తావు. కేటీఆర్ నువ్వు హరీష్ రావు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాలి గోటికి సరిపోరు. నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు. నువ్వేమో కేసీఆర్ కొడుకని లీడర్ అయినావు. మా నాయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేసుకుంటాడు. ఎట్లయినా నేను 5 సార్లు ఎమ్మెల్యేకి ఒకసారి ఎంపీగా నువ్వు నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో నా కాన్ఫిడెన్స్ నేను ఒక్క గంట కూడా ప్రచారం చేయలే. 60,000 మెజార్టీ వచ్చింది మా రఘువీర్ రెడ్డికి. నువ్వు సిరిసిల్లలో 10,000 కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా, 6,000 మైనస్ ఎందుకు వచ్చింది? 6,000 బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది? బీజేపీతో కుమ్మకైనావా లేకపోతే ప్రజలు నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసినా? అందుకనే నీ కెపాసిటీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు తీసుకునే నైతిక హక్కు లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే నీతి నిజాయితీకి మారు పేరు. 30 ఏళ్ళలో ఒక్కసారి నా పేరు వచ్చింది. నాది ఎక్కడైనా కబ్జాలు చేసి దోసుకున్నాను. నువ్వు ఫార్ములా రేసు, ఈ రేసు గుర్రాలు, బిల్డర్ల గుర్రాలు, ధరణి మీద 2-3 లక్షల కోట్లకి వెళ్తుంది. నీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయటపడితే ఒక్కొక్కటి బయటపడి కోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి కోట్ల రూపాయలు అడ్వకేట్లను పెట్టి నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా? అవినీతి వరకు ఉన్నదా? పదవిని 3 ఏళ్ళ పదవి వదిలిపెట్టుకున్నోని మీ నాయనలాగా రాజీనామా చేయ బై ఎలక్షను, కలెక్షను, రీ ఎలక్షను, బై ఎలక్షన్. నేను రాజీనామా చేసినంటే మళ్ళీ చెప్పిన ఆ రోజు చెప్పిన గవర్నర్ ఇంటి ముందర చెప్పిన తెలంగాణ రాష్ట్రం వస్తుంది, వచ్చినప్పుడే మంత్రి అయితే అప్పటిదాకా మంత్రి పదవి తీసుకున్నా. అందుకనే ఆ బచ్చగాల గురించి మాట్లాడకు. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ నువ్వు మీ బావ కలిసి మీరు ఆయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు బడ్జెట్ సెషన్కి అడుగు. రాకుంటే నువ్వు హరీష్ రావు కొట్టుకుంటారో కత్తులు పెట్టుకొని కొడుచుకుంటారు. నాకు కావాలని ఆయన ఎట్లా వస్తట్టు లేడు. మా ముఖ్యమంత్రి గారు మొన్న బాగా చెప్పిండు. కొడంగల్ సర్పంచ్ 4 రోజులు ఊళ్ళలోకి రాకపోతే తర్వాత వస్తే రాళ్ళ తీసుకొని ఎడబడతారు సర్పంచ్ ఎమ్మడి. ప్రతిపక్ష నాయకుడు 13 నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్పాలి? అవసరం ఆయనకు ఆ పోస్టు? నువ్వు మీ బావ తీసుకొని కొట్లాడు, అప్పుడు మీకు సమాధానం చెప్తావు. నువ్వు ఎమ్మెల్యేవు, నువ్వు డిప్యూటీ లీడర్ కాదు, నీకు కార్యవర్గం లేదు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గం లేని కేటీఆర్ జూనియరు వాళ్ళ ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యే ఆయనకు నేను సమాధానం చెప్పా. కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి సొరంగ మార్గం ఎందుకు పూర్తి చేయలేదు ఆయన అడగను. గంధమల్ల టెండర్ పిలిచి ఆలేరు బాగుపడితే చూడలేక క్యాన్సర్ ఎందుకు చేసినావు? 50 టీఎంసీలో మల్లాండ సాగర్ 15,000 కట్టికి కమిషన్ తిని ఎందుకు ఆలేరుకు భువనగిరికి నీళ్ళు ఇవ్వలేదు? మా మూసి ప్రక్షాళన అప్పుడు చేయలేదు, ఇవాళ మేము చేస్తానంటే దాన్ని అడ్డుకుంటున్నారు. అదే ఇవాళ బీజేపీ వాళ్ళు యమునా క్లీన్ చేయలేదు. యమునా మూసి కంటే యమునా కంటే మూసి డేంజర్ ఉంది. ఆడ కేసీఆర్ మన కేజ్రీవాల్ది కట్అవుట్ పెట్టి ఆ మురికిలో యమునాలో ముంచి తేలుతున్నారు. బీజేపీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, రేపు భద్రం మా గవర్నమెంట్ రాగానే యమునాని క్లీన్ చేస్తామని. ఇక్కడనేమో మూసిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ ఏసీ రూములు తీసుకొని ఆ మూసి కాలు వెంబడి ఏసీలు పెట్టుకొని
అలా వండుకుంటారు. మేమే మూసి చేసుకోవద్దు. యమునాలో మాత్రం మేనిఫెస్టోలో మూసి క్లీన్ చేస్తామని పెడతారు. నమామి గంగా చేసినాం, సబర్మతి చేసినాం, యమునా కూడా చేస్తాం. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు మూసి గురించి అసలు దాని మీద అవగాహన లేదు. సోరేడు మూసి అన్ని నాశనం చేస్తేనే 11 సీట్లు దేశంలో ఎక్కడ కూడా అంత మెజార్టీ రాకుండా ప్రచారం చేయకుండా మా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించినంటే 10 ఏళ్ళు మా జిల్లాని నాశనం చేసినావు. కాబట్టి కేటీఆర్ నీకు మీ నాయనకు మా నల్గొండ ప్రజల ఉసురు తగిలే పాపం పండి మీరు పోయిండ్రు. ఎంతసేపు తిట్టిపిస్తారో ఆయన పనికి తిడితే కూడా టైం వేస్ట్ కదా. మళ్ళీ ఇప్పుడు తిడితే మళ్ళీ పోయి ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ కేటీఆర్ తప్ప కూడా పిల్లగాని గురించి ఎందుకు మాట్లాడతారా? నేను ఎప్పుడు 3వ ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలకు వచ్చిండు. దాని గురించి నేను మాట్లాడాలా? మీరు ఆలోచన పెట్టే కేసీఆర్ నేను ఫ్లోరైడ్ కోసం 12 రోజులు చచ్చిపోతే అట్టుంటే జయశంకర్ ఉన్న వీడియోస్ ఉన్నాయి. వరంగల్కి వెళ్ళి బస్సులు వచ్చి జయశంకర్ నా దగ్గర కూర్చున్నాడు. నువ్వు ఒక్క ఎమ్మెల్యేనే నల్గొండ కోసం ఎమ్మెల్యే పదవి ఉండి ఇవాళ ప్రాణాలు తెగించి చేస్తున్నాడని బస్సులు వచ్చేది. అప్పుడు ఈయన డిప్యూటీ స్పీకర్గా బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతున్నాడు. తారనాకర్ అధికార బంగ్లాలు ఉన్నాడు. కేసీఆర్ కూడా నా నైతిక హక్కు లేదు నా మీద మాట్లాడతానికి. ఈ బచ్చాయంత అప్పుడు అమెరికాలో నౌకరు చేసుకుంటుండు. రామలింగరాజు కొడుకెమ్మడి తిరుగుతుండు అమెరికాలో. ఆయన గురించి గడుకోసారి కేటీఆర్కి ఏముంది? ఆ కేటీఆర్ దగ్గర ఫార్ములా రేస్ ఉంది, 1,00,000 కోట్లు ఆస్తుంది. ఆ పైసలు